హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? కొత్త వాళ్ళు ఎవరన్నా మన వీడియోని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మన వాళ్ళు ఎలాగో చూస్తూ ఉన్నారు కదండీ! ఇంకా కొంచెం లైక్ అనేది కింద థంబ్ సింబల్‌లో ఉంటది కదా! ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిద్దనమాట వీడియో అయితే ఎప్పట్లాగే నేను చేసుకునే పనులు ఎలాగా టైం ప్రకారం చేసుకుంటాను ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తానన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే ఆ రోజు శనివారం అండి. శనివారం రోజు ఉదయాన్నే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానన్నమాట. ఉప్మా చేస్తున్నానండి. ఉప్మాకు కూడా చెప్పాలి నాకు కాదైతే అనమాకండి. ఎందుకంటే నేను చేసిన టిఫిన్ అదే. కాకపోతే బాగుంటుందండి. కొంతమంది ఉప్మా గట్టిగా చేస్తారు కదా! అదైతే నాకు తినబుద్ధి కాదు. ఇంకెలాగైనా దీన్ని మంచిగా తయారు చేసుకోవాలని నా ప్రయోగాలు నేను మొదలుపెట్టి ఇంకా ఉప్మాలో కొంచెం టమాటాలు, ఉల్లిపాయ తగ్గిచ్చేసి ఏస్తాననమాట. అది కూడా జారుగా చేస్తానండి. కొంతమంది రవ్వకి ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్లు పోస్తారు కదా! నేనైతే మటుకు కొలత అనేది ఏమీ లేకుండా ఎక్కువ నీళ్లు పోసి ఉడికిస్తాననమాట. కొంచెం జారుగా ఉండేటట్టు. ఇంకా తినడానికి కూడా బాగుంటుంది వేడిగా కొంచెం జారుగా ఉంటేను. ఇంక ఇలాగైతే టిఫిన్ చేసేసాను. ఇంకా మా వాడైతే రెడీగా ఉన్నాడనమాట. ఇంకా వాడికైతే పెట్టేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా మళ్ళీ మా వారు డ్యూటీ నుంచి రాగానే తినేసేసి ఇంకా వంట అయితే నిదానంగా చేస్తున్నాను అనమాట ఆ రోజు. ఇంకా నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చారంటే ఇంకా నిదానంగా ఏ టైంకైనా 12 లోపల చేసుకోవచ్చు అన్నట్టు వంట అనమాట. ఇంకా టిఫిన్ తినేసి ఇంకా జడైతే వేసేసుకొని ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా ఉదయాన్నే డ్యూటీ అనుకోండి, ఇంకా జడ వేసుకునే దానికి అస్సలు తీరుకుండదనమాట. ఆ నిలబడే 10 నిమిషాలకి ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అన్నట్టు ఆలోచిస్తాను. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత మాత్రమే జడ వేసుకుంటానండి. ఇంక నేనైతే వంట అనేది తర్వాత చేస్తానని చెప్పాను కదా! ఇంక అందుకని చెప్పి జడ వేసేసుకొని ఇంక వంట దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా క్యాబేజీ పప్పు అయితే చేస్తున్నానండి. మా ఇంట్లో ఇష్టం లేని కూర ఏదన్నా ఉంది అంటే అది క్యాబేజీ కూరేనండి. ఇంకా క్యాబేజీ ఇచ్చిన ఎన్ని సార్లైనా కూడా దాన్ని ఇష్టంగా తినరనమాట. తినాలి అనే ఉద్దేశంతో మాత్రమే తింటారు. ఇంకా నేనైతే క్యాబేజీతోటే సగం అయితే పచ్చడి అయితే చేసేస్తానండి. ఎప్పుడైనా కూడాను పెద్దదిగా ఉంటుంది కాయ అయితేనో. క్యాబేజీ కాయ అంటారు, పువ్వు అంటారు, అసలు ఎప్పటికీ తెలియదు నాకు. క్యాబేజీ ఇంకా నేను పువ్వు అనే అనుకుంటాను. ఇంక క్యాబేజీ పువ్వు అంటే అది కాయలాగా ఉంటుంది కదా అని అదొక ఆలోచన. ఇది ఎంత కాదులేండి క్యాబేజీ, ఇదైతే ఫిక్స్ అయిపోదామని అయితే అనుకుంటాను. ఇంకా దాన్ని అయితే పచ్చిమిరకాయలు, టమాటాలు, కందిపప్పు వేసేసి ఇంకా పప్పు లాగైతే పెట్టేస్తున్నాను అనమాట. పప్పులో పెడితే క్యాబేజీ అస్సలు తెలియదండి. ఇంకా అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను. ఇంకా బెండకాయలు కూడా ఉన్నాయన్నమాట. పప్పు చేసేస్తే ఇంక ఏదో ఒక ఫ్రై ఉన్నిందనుకోండి చక్కగా తినేసేయచ్చు. అందరూ అక్క నువ్వు త్వరగా పని చేసేసుకుంటావు, నీకు పని ఎలా వీలవుద్ది, ఉదయాన్నే వంట చేసేస్తావు, అన్ని పనులు అయిపోతాయి ఎలాగా అని అంటూ కామెంట్ చేస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్క సిస్టర్సు. నిజమేనండి. ఫస్ట్లో నాకు కూడా పని అర్థమయ్యేది కాదు. ముందు చేసే పని వెనకాల చేసే పని ముందు చేసేదాన్ని. అలాగా పని అనేది లేట్ అయిపోయేదనమాట. ఇంక ఇలా కాదు, ఒక ఆర్డర్లో పని చేసుకున్నామంటే పని అనేది ఈజీగా అయిపోతుంది, నాకు శ్రమ అనిపించదు అని అయితే అనుకున్నానమాట. ఇంక అప్పటి నుంచి అలాగే ఫాలో అయ్యాను. మాకు చెప్పచ్చు కదక్క మేము ఫాలో అవుతాం అంటారా? ఫాలో అవడానికే కదండి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మీ అందరి ముందుకు వచ్చి నేను చేసే ప్రతి పనిని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటుండేది. ఇంక నేనైతే మటుకు ఫస్ట్ నైటే గిన్నెలు కడిగేసి పక్కన పెట్టేసుకుంటానండి. క్యారేజీలన్నీ ఉంటాయి కదా, ఇంకా ఉదయాన్నే కడగాలంటే కనీసం గంటలో 3/4 గంటైనా పట్టిద్ది. ఆ టైంని నైటే సేవ్ చేసేసుకుంటానమాట. అన్నం తిన్న తర్వాత గిన్నెలన్నీ కడిగేసేసి క్యారేజీలు మొత్తం కూడా గ్యాస్ బండ తుడిచేసేసి ఇంక ముగ్గులు పెట్టేసి పడుకుంటాను. ఇంకా అక్కడ సగం పని అయిపోయినట్టేను. ఇంకా ఉదయాన్నే లేగంగానే 5:30 అలా లేచినా పర్లేదు. ఎందుకంటే కొంచెం పని అయిపోయింది కదా నైటు. ఇంకా రేపు వారం ఉందనుకోండి, ఇంకా నైటే ఇల్లులు కూడా తుడిచేసుకుంటాము. ఇంకా ఇల్లులు తుడిచే పని కూడా ఉండదన్నమాట. ఇంకా ఉదయాన్నే లేచి 5:30కి అలాగా బ్రష్ చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా వాకిలు తుడిచి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టేసి వస్తానన్నమాట. ఇంకా ఆ పని కూడా అయిపోయినట్టే.
కరెక్ట్గా ఆ పని 15 నిమిషాల్లో చేసేస్తానండి, గుమ్మం తుడిచే పని. ఇంకా నేను వంట అనేది ఈ గుమ్మం తుడచడానికి వెళ్ళేటప్పుడే బియ్యం నానబెట్టేసుకుని వెళ్తానమాట. బియ్యం నానబెట్టామంటే సగం అన్నం త్వరగా ఉడికిపోయిద్దండి. ఇంకా అందుకని చెప్పి నానబెట్టేస్తానమాట బియ్యం. ఇంక ఇంట్లోకి రాగానే ఇంకా ఆ బకెట్ కడిగేసేసి స్నానానికి నీళ్లు పెట్టేసి హీటర్ ఆన్ చేసేసి ఇంకా నేనైతే మటుకు ఇంకా ఆ బియ్యం పొయ్యి మీద పెట్టేస్తానమాట. ఇంకా నేను కూరగాయలు ఇంకా అన్నీ తీసి పెట్టేసేసి ముందైతే జ్యూస్ వేసేసి ఆ జ్యూస్ ఒక గిన్నెలో పెట్టేసి ఇంకా ఆ జ్యూసర్ది ఉంటుంది కదా అది కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా కూరగాయ ముక్కలు అన్నీ కూడా ఇంకా నీట్గా కడిగేసి ఒక దగ్గర పెట్టేస్తాను. ఈ లోపల నీళ్ళు కాగిపోతాయి అన్నమాట నాకు. ఇంకా స్నానం చేసి వచ్చి ఈ లోపల అన్నం ఉడికిపోయి ఉంటుంది, అన్నం ఉంచేసి స్నానానికి వెళ్ళిపోతాను. ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా చెక్క ఇంకా కూర ఇంకా టిఫిను చట్నీలు ఇంకా అన్నీ కూడా స్టార్ట్ చేసేస్తానమాట. ముందు అన్నం వంచేసుకొని కూరగాయల పని మీ పై పనులు ఉంటాయి కదండి, అవన్నీ కానీ చేసేసుకున్నామంటే చక్కగా టైం అనేది సేవ్ అయిపోతుంది అనమాట. నేనైతే ఇలాగే చేస్తానండి. ఇంకా నేను స్నానం చేశానంటే ఇంకా పనులు అనేటివి ఎక్కడ ఆగో చక్క అయిపోతూ ఉంటాయి. ఇంకా నేను స్నానం చేసి వచ్చి మా వాడిని లేపి బుక్ పట్టిస్తాను. వాడు చదివితే చదివినట్టు, లేకుంటే వాడి స్నానము ఇంకా ఫ్రెష్ అవ్వడం ఏదో ఒకటి చేస్తాడనమాట. ఉదయాన్నైతే ఒక్కొక్కసారి ఎగ్జామ్స్ ఉంటాయండి, అలాంటప్పుడు చదవమని పట్టుబడతాను. లేకపోతే సర్లే నైట్ చదివేసి వచ్చాడు కదా ట్యూషన్లో, ఇంకా వాడికి వచ్చు కదా అన్నట్టు ఇంకా లైట్ తీసుకుంటాను. మరీ రుద్దేయకూడదండి పిల్లల్ని, నేను అదే అనుకుంటానమాట. రుద్దడం వల్ల చదువు రాదు. అదేదో సామెత చెప్తారు చూడండి, గుర్రాన్ని చెరువు దగ్గర దాకా తీసుకెళ్ళచ్చు కానీ చెరువులో నీళ్లు తాగేటట్టు చేయలేమని. అది వాళ్ళకి పుట్టాలి, అది వాళ్ళకి మనసులో పుడితేనే చదవగలరు, లేకుంటే లేదండి. మనం ఎంత చెప్పినా కూడా నాటకం ఆడితే మనకు తెలిసిద్దా, అలా ఏమీ లేదనమాట. అందుకే ప్రెజర్ అయితే పెట్టను. వాడు మనస్ఫూర్తిగా చదవాలి అనుకుంటే చదివేటట్టు ఇంకా చెప్తానమాట. తెలుగైతే మటుకు ఖచ్చితంగా నేనే చెప్పాలండి, నేను చెప్తేనే అర్థం అవుతుంది అంటాను. మిగతా అన్నీ కూడా నువ్వే చెప్పొచ్చు కదా అక్క అంటారేమోను. చెప్పొచ్చండి, గురువు లేని విద్యే కాదంటారు కదా. ఒక వయసు వచ్చే వరకు గురువుల చేత చెప్పిస్తేనే వాళ్ళకి అర్థమవుద్ది, దాన్ని చదవబుద్ధి అవ్వద్దు అనమాట. ఇంకా అందుకే వాడికి ట్యూషన్ అయితే పెట్టిస్తాను. ట్యూషన్ పంపిస్తున్నాననే కానీ వాడి ఇంటికి వచ్చిన తర్వాత వాడు ఏం చదివాడు ఏంటి అన్నీ చూస్తానన్నమాట. అలా అని చెప్పి ట్యూషన్ పోతున్నాడని చెప్పి వదిలేను. ఇంకా ఆ పని కూడా చూసుకుంటాను అనమాట నైటేను. ఇంకా ఉదయాన్నే వాడిని లేపేస్తే వాడు బ్రష్ చేసి స్నానం చేసి ఇంక వాడు చేసే లోపల వాడికి టిఫిన్ రెడీగా ఉంటుంది. వాడిని అయితే స్కూల్కి పంపించేస్తాను. నేను వంట చేసేస్తాను కదా, ఇంక మా వారికి లంచ్ బాక్స్ పెడితే మా వారు టిఫిన్ తినేసి ఇంక డ్యూటీకి బయలుదేరుతారనమాట. నాకు ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది. ఇంక నేనైతే బట్టలు వాషింగ్ మిషన్కి వేస్తానండి. కొత్త బట్టలు అన్నీ ఉంటాయి కదా, అవి మిషన్లో పడనివి, అవి వారానికి ఒక్కసారి మాత్రమే ఉతికేసేసి కంఫర్ట్ పెట్టుకొని ఆరేస్తానమాట. వెనక వైపు అక్కడ ఎండ తగలదు కాబట్టి 2 రోజులు పట్టిద్ది ఆ బట్టలు ఆరడానికి. అలాగైతే చేసుకుంటాం అనమాట. ఇంకా గిన్నెలు అవన్నీ అంటారా, ఇంకా సాయంత్రం 2 సార్లు కడిగేస్తాను. ఇంకా అంతటితోటే సింపుల్గా పని చేస్తాననే కానీ అది కష్టంగా అయితే అస్సలు అనిపించదండి నాకు. ఫస్ట్లో కష్టమే, ఇప్పుడైతే అసలు అనిపించదు, నిమిషాల్లో చేసేస్తాను. ఇంక ఇలాగైతే వంట చేసి పప్పు ఫ్రై చేసి మా వాడికి ఇచ్చి పెట్టేసి ఇంక సాయంత్రం కూడా మా వాడు వచ్చేసాడనమాట. ఇంకా సాయంత్రం ఇంటికి రాగానే నేను చేసే మళ్ళీ పనులు ఇలాగే వాడికి తినడానికి ఏదో ఒకటి, లేకుంటే జ్యూసు ఏదో ఒకటి వేసిస్తానమాట. నేను ఇక్కడ వేస్తుంటే వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు, అందుకే ఈ వీడియో ఉంచానమాట. ఆ వైట్ డ్రెస్ తీరా మరకలు పడతాయని చెప్తున్నాను. ఆ రోజు సాటర్డే కదండి, 4:30కే వచ్చేస్తాడు స్కూల్ నుంచి. ఇంకా 4:30 అంటే ఇంకా లేట్ అయిపోయింది కదా స్నానానికి. ఇంక యూనిఫామ్ తీసేసేయమని చెప్తూ ఉన్నాను. వాడు డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంకా పంపించేసి ఇంక ఇక్కడ బనానా జ్యూస్ అయితే వేసేయమన్నాడు అనమాట. ఇంక నేనైతే పాలు కాంచి ఫ్రిడ్జ్లో పెట్టాను మధ్యాహ్నమే. సర్లే కొంచెం ఎండగా ఉంది చల్లగా తాగుతాడని చెప్పి ఇంక ఇలాగైతే వేసిస్తున్నాను అనమాట. 2 డేట్స్, ఒకే అరటిపండు కాంచి చల్లటి పాలు, ఇంకా బాదం అది జీడిపప్పులు 2 ఇవి వేసేసి ఈ జ్యూసర్లు అయితే వేస్తున్నానండి. ఈ జ్యూసర్ గురించి చాలామంది మంచి కామెంట్స్ పెడుతున్నారు, అడుగుతున్నారు. క్లీన్ చేసుకోవడం కష్టమా అంటున్నారు, అన్నీ అడుగుతున్నారు అనమాట. చాలా సింపుల్ అండి. దీనిలో వచ్చినంత జ్యూస్ మనకు మిక్సీలో రాదు,
మనమంతా కూడా చేయలేమన్నమాట వడకట్టడం అవన్నీ కూడాను. ఈ ఫ్రూట్ జ్యూస్ వేసుకోవడానికి కూడా సింపుల్గా మన షాప్లో జ్యూస్ షాప్లో ఎలా వేసుకుంటామో అలా అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంత మంచిగా ఉన్నప్పుడు మిక్సీలో వేసి ఆ తంటాలు పడ్డం దేనికి అని అనిపిస్తుంది. డబ్బులు పోయినా పర్లేదు, ప్రశాంతంగా ఒక పని అయితే జరుగుతుంది కదా, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తాగుతున్నారు కదా అని అయితే అనుకుంటాను. ఇదైతే కేవలం 5,000కి వచ్చిందండి ఫ్లిప్కార్ట్లో. సుజాత జ్యూసర్ అంటే ఇంకా మనకైతే చూపిస్తారనమాట. అదీగాక లింక్ పెట్టమంటూ అడుగుతున్నారు. లింక్ పెట్టడానికి అవ్వట్లేదండి. ఇది 1 ఇయర్ అయిపోయిందనమాట మేము తీసుకొని. 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తూ ఉన్నాము. మంచిగా వస్తుంది, మంచి జ్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఎవరన్నా కామెంట్ చేసినా కూడా నేనైతే సెర్చ్ చేయమనే చెప్తున్నాను ఫ్లిప్కార్ట్లో. అంతేనండి, ఈ జ్యూసర్ తీసుకుంటే చాలా మంచిది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, పిల్లలకి బాగుంటుంది. మన ఇంట్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా అసలు తీసుకోవాల్సిందే ఆడవాళ్ళకి అనమాట అండి. రోజంతా పనిచేస్తున్నారు వాళ్ళు, ఉదయాన్నే ఒక్క గ్లాసు ఏబీసీ జ్యూస్ అంటారు కదా, అది తాగితే వాళ్ళు రోజంతా హుషారుగా హెల్తీగా పనిచేసుకోవడానికి అవిద్దనమాట. దానికోసమైనా పర్లేదు అదేనమాట. ఇంకా జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా చక్కగా ఒక గ్లాస్ నిండుగా వచ్చేసింది. మన జ్యూస్ షాప్లో ఎలాగొస్తుందో అలాగే వచ్చిందనమాట. ఇంకా మా వాడికి ఇచ్చేస్తే తాగి హ్యాపీగా స్నానం చేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతాడు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.